హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 23, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్స్గా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ పైన ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మన భారతదేశంలోనే తొలిసారిగా లేదా మొట్టమొదటిసారిగా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీబయాటిక్ పైన అక్టోబర్ 2025లో న్యూస్లో ఉన్న టాపిక్. సో ఇక్కడ ప్రశ్నని మరొకసారి చూడండి. భారతదేశంలో తొలిసారిగా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీబయాటిక్ ఇటీవల వార్తలు నిలిచింది. మరి దాని పేరేంటి? దానిని అభివృద్ధి చేసిన వారు ఎవరు? సంస్థలు ఏంటి అని. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ యాంటీబయాటిక్ పేరు నాఫిత్రోమైసిన్. పేరు గుర్తుంచుకోండి, నాఫిత్రోమైసిన్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? దీని యొక్క ప్రత్యేకత ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షను కూడా ఈ టాపిక్ ఇంపార్టెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల వార్తలు నిలిచిన నాఫిత్రోమైసిన్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది ఒక యాంటీబయాటిక్. ఇంకో ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారి స్వదేశీయంగా మన భారతదేశంలో అభివృద్ధి చేయబడిన యాంటీబయాటిక్. మరి దీనిని ఎవరు తయారు చేశారు అంటే డిబిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ పరిధిలో పనిచేస్తుంది డిబిటి వారు. మరియు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ, ఫార్మా రంగానికి సంబంధించి వాక్హార్ట్ అనే ఒక సంస్థ వారు తయారు చేశారు. వాక్హార్ట్ గుర్తుంచుకోండి, వాక్హార్ట్. సో డిబిటి, వాక్హార్ట్ అని గుర్తుంచుకోండి. మరి ఈ నాఫిత్రోమైసిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రెసిస్టెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాటిపైన అద్భుతంగా పనిచేస్తుందంట ఈ యాంటీబయాటిక్. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు కానివ్వండి, శ్వాసకోశ వ్యవస్థకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాటిపైన అద్భుతంగా పనిచేస్తుంది ఈ యాంటీబయాటిక్. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ప్రపంచంలో చూస్తున్నాం మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే ఒక పదాన్ని. సో ఇటువంటి పరిస్థితిలో ఈ యాంటీబయాటిక్ తయారు చేయడం అనేది చాలా ప్రత్యేకత సంతరించుకోవడం జరిగింది. ఇక్కడ స్క్రిప్ట్ చూడండి. సో ఇండియా డెవలప్స్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీబయాటిక్, వాట్ ఈస్ దట్? నాఫిత్రోమైసిన్, అండ్ అచీవ్స్ బ్రేక్ త్రూ ఇన్ జీన్ థెరపీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీకి సంబంధించి శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే జితేంద్ర సింగ్ గారు. ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పనిచేస్తుంది. భారతదేశంలో తొలిసారిగా స్వదేశీయంగా గుర్తించి అభివృద్ధి చేసిన యాంటీబయాటిక్ నాఫిత్రోమైసిన్ ప్రతిరోధక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై ప్రభావవంతంగా పనిచేస్తుందంట. అంటే సింపుల్గా చెప్పాలంటే రెసిస్టెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ పైన అద్భుతంగా పనిచేసే ఒక యాంటీబయాటిక్, శ్వాసకోశ వ్యవస్థపై పనిచేసే ఒక యాంటీబయాటిక్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? సరిపోతుంది. ఈ మందును ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు ప్రైవేట్ ఔషధ సంస్థ వాక్హార్ట్, సో వాక్హార్ట్ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, వీరు తయారు చేశారు. ఓకేనా? ప్రతిరోధకత అంటే యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ పెరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో స్వదేశీ యాంటీబయాటిక్ అందుబాటులోకి రావడం అనేది మన భారతదేశ వైద్య రంగంలో ఒక కీలకమైన పాత్ర అని గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షను కూడా మనం ఈ టాపిక్ నుండి క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సింది. ఇక్కడ సూపర్లేటివ్గా చూడండి మరియు వైద్య రంగానికి సంబంధించిన అంశంగా చూడండి. ఓకేనా? మీకు ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్కి సంబంధించి కాంటెంపరీ టాపిక్స్ని చాలా వరకు ఇటీవల కాలంలో డిస్కస్ చేశాను. వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా చూడండి. ఏం పరిశోధనలు జరుగుతున్నాయి, ఏ పరిశోధకులు వార్తల్లోకి వచ్చారో, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇటువంటి వాటిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేయవచ్చు. ఓకేనా? ఇక మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇప్పటి వరకు మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో మన యాప్లో ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆల్రెడీ కోర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారు రెగ్యులర్గా పీడిఎఫ్స్ని పొందుతున్నారు.
సో ఈవినింగ్ 7 o'clock ప్రతిరోజు కూడా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నాను కదా. ఆ తర్వాత మళ్ళీ మీకు ఈ క్లాస్లో చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ రూపంలో యూ కెన్ డౌన్లోడ్ ఇట్, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో అందులో అదనపు సమాచారం కానివ్వండి, ప్రతి టాపిక్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది. వార్తల్లో నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించి స్టాటిక్ జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మనం ప్రిపరేషన్ కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. అండ్ మన యాప్లో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అన్నీ కూడా అద్భుతంగా మీకు అందుబాటులో ఉన్నాయి, చూడండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ టాపిక్ October 23rd, 2025 మీరు అబ్జర్వ్ చేస్తే న్యూస్ పేపర్స్లో కూడా చూస్తుంటారు. ఇటీవల వార్తలు నిలిచిన ఒక విన్యాసము అభ్యర్థులకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. రక్షణ రంగానికి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. రక్షణ రంగానికి సంబంధించి ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీడే ప్రతిరోజు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, 1 లేదా 2 అంశాలను మనం వార్తల్లో చూస్తున్నాము. మరి రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్గా టాపిక్స్ని చూడండి అని చెప్తున్నాను. ఆ 6 సెగ్మెంట్స్ ఏంటిది? వార్తల్లో నిలుస్తున్న విన్యాసాలను చూడండి, వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికల గురించి చూడండి, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా డిఫెన్స్ ఇంపోర్ట్స్ని మనం చూస్తున్నాం, వాటిపైన చూడండి. అండ్ రక్షణ రంగ ఒప్పందాల గురించి చూడండి. ఇటీవల కాలంలో రక్షణ అవసరాల కోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర తెలిపింది. అండ్ అట్ ద సేమ్ టైం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి పైన. ఇలా 6 సెగ్మెంట్స్గా డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఒక విన్యాసము. ఇటీవల చాలా విన్యాసాల గురించి మనం వార్తలు చూసాం, ఎక్సర్సైజ్ ఇందిరా కానివ్వండి, ఇలాంటివి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక విన్యాసం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి పోటీ పరీక్షల కోణంలో అంటే ఆ విన్యాసం యొక్క పేరేంటి, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఎన్ని దేశాలు పాల్గొన్న విన్యాసము అంటే ఎన్ని దేశాలకు సంబంధించింది, ఆ దేశాల పేర్లేంటి, త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఏ దళానికి సంబంధించింది, అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్య దేశం ఏంటి, మరియు చరిత్రలో మొదటిసారి ఆ పేరుతో విన్యాసం అనేది ఎప్పుడు ప్రారంభమైంది. ఒకవేళ ఈ సంవత్సర ఎడిషన్ నెంబర్ని కనుక ప్రకటించారనుకోండి, ఎడిషన్ నెంబర్ కూడా చూడాలి. ఓకేనా? సో ఈ పాయింట్స్ అండ్ మిస్లీనియస్ పాయింట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు జైమెక్స్ జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. గతంలో మనం జిమెక్స్ అని చెప్పేసి చూసాము. సో జైమెక్స్ JAIMEX జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. మ్యారిటైమ్ అనేది ఒక కీవర్డ్. మ్యారిటైమ్ కానీ మెరైన్ అనే పదం కానీ కనిపించింది అనుకోండి, దట్ ఈస్ ద ఎక్సర్సైజ్ రిలేటెడ్ టు నావీ, ముఖ్యంగా సముద్ర రంగానికి సంబంధించిన విన్యాసము. సో ఇక్కడ చూడండి విన్యాసం పేరు జైమెక్స్. ఎన్ని దేశాలకు సంబంధించింది? 2 దేశాలకు సంబంధించింది. ఆ దేశాలు ఏంటంటే ఇండియా, జపాన్, భారత్, జపాన్ 2 దేశాలకు సంబంధించి. త్రివిధ దళాలు ఎవరికి సంబంధించిందంటే నావీకి సంబంధించింది. మరి ఆతిథ్య దేశం ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్యం ఎవరిస్తున్నారు? భారత, జపాన్ అంటే జపాన్లో హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ ఇటీవల జరిగినాయి. ఇక ఎప్పుడు ప్రారంభమైంది చరిత్రలో మొదటిసారి అంటే 2012లో జామెక్స్ పేరుతో విన్యాసం అనేది ప్రారంభమైంది. ఈ సంవత్సరం జామెక్స్ 25 అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అంటే 2025 ఇయర్లో జరిగిన విన్యాసము జపాన్ ఆతిథ్యంలో జరిగింది. ఇందులో మన నావీ నుండి INS సహ్యాద్రి ప్రత్యేకంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇలాంటి ప్రత్యేక పాయింట్స్ అడుగుతారు. ఏదైనా సైనిక రంగానికి సంబంధించిన విన్యాసం అనుకోండి, మన భారతదేశం నుండి ఏ రెజిమెంట్ వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇలాంటివి. అదే నావికా రంగానికి సంబంధించి కాబట్టి ఇండియన్ నావల్ షిప్ సహ్యాద్రి జపాన్ కోస్ట్ ఏరియాకి రీచ్ అయింది. అక్కడ ఈ విన్యాసంలో ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది. ఇది ప్రత్యేకత. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్లో భారత నౌక INS సహ్యాద్రి రీసెంట్గా పాల్గొనడం జరిగింది. సో సీ ఫేజ్ ఏమో 16th to 18th వరకు జరిగింది. హార్బర్ ఫేజ్ వచ్చేసి 21st రోజున మనం చూడడం జరిగింది. ఓకేనా? సరిపోతుంది. మరి ఎందుకు ఇట్లాంటి విన్యాసాలు జరుగుతాయంటే ఆ పార్టిసిపెంట్ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళ మధ్యలో డిఫెన్స్ రిలేటెడ్గా కోఆపరేషన్, ఇంటరాపరబిలిటీ ఇటువంటి వాటిని ప్రోత్సహించడం కోసము. ఓకేనా? సో మొదటిసారి జైమెక్స్ అనేది 2012 సంవత్సరంలో ప్రారంభమైంది. ద్వైపాక్షిక 2 దేశాలకు సంబంధించిన బయలాటరల్ ఎక్సర్సైజ్. ఇది నావికా దళానికి సంబంధించిన ఎక్సర్సైజ్. ఓకేనా? సరిపోతుంది. రైట్. ఈ INS సహ్యాద్రిని మస్గౌ డాక్యార్డ్ ముంబై వారు తయారు చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడు కమిషన్ చేశారు ఇండియన్ నావీలో అంటే 21 జూలై
2012. ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న ఐఎన్ఎస్లు ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేకంగా చూడండి. మనం రీసెంట్గా చూసాము దివాళీ పండుగ సందర్భంగా దివాళీ సెలబ్రేషన్స్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ ఐఎన్ఎస్ పైన, ఏ నావెల్ షిప్ పైన జరుపుకున్నారు అంటారు. ఐఎన్ఎస్ విక్రాంత్ చాలా ప్రత్యేకం. 2022 సంవత్సరంలో కమిషన్ చేయబడింది. దానిపైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. మనం అది ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకేనా? సో చూడండి. ఇక జాగ్రఫీకి సంబంధించి, జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఒక కాంటెంపరీ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం భూపేంద్ర యాదవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచానికి సంబంధించి ప్రపంచంలో అడవుల పరిస్థితి ఎలా ఉంది అనే అంశం పైన నిన్నటి రోజున ఎక్స్ వేదికగా తను భారతదేశం యొక్క ర్యాంకుని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ నివేదిక పేరేంటి, ఎవరు రిలీజ్ చేశారు చూస్తే సరిపోతుంది. అందులో అచీవ్మెంట్స్ ఏంటి. సో గ్లోబల్ ఫారెస్ట్ అసెస్మెంట్ 2025 2025 దీనిని ఎవరు విడుదల చేశారు? ఏదైనా నివేదికను గురించి మనం చూస్తున్నప్పుడు ఆ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO అంటాం. ఒక కీవర్డ్ గుర్తుంచుకోండి. ఫుడ్ అనే పదంతో ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ న్యూస్లో ఉంది అంటే ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రము రోమ్, ఇటలీ. దట్స్ ఎనఫ్. సో FAO వారు విడుదల చేసిన గ్లోబల్ ఫారెస్ట్ అసెస్మెంట్ 2025 నివేదికలో ప్రపంచంలో అడవులకు సంబంధించిన ఈ నివేదికలో భారతదేశము 9th పొజిషన్లో ఉంది. ఫారెస్ట్ ఏరియా కవర్ విషయంలో, ఫారెస్ట్ కవర్ ఏరియా ఉంటుంది కదా, దాని విషయంలో ప్రపంచంలో 9వ స్థానంలో ఉందంట భారత్. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు. గ్లోబల్ ఫారెస్ట్ అసెస్మెంట్ 2025లో భారత్ ఫారెస్ట్ ఏరియా విషయంలో ఏ ర్యాంకులో ఉంది ప్రపంచంలో అంటే 9th. అదే ఇంకొకటి ర్యాంక్ గుర్తుంచుకోండి. అండ్ రిటైన్స్ 3rd స్పాట్ ఇన్ యాన్యువల్ ఫారెస్ట్ గెయిన్. ఇక్కడ వార్షికంగా అడవులను వృద్ధి చేస్తున్న దేశాల జాబితాలో, అడవుల వృద్ధి జరుగుతున్న, అఫారెస్టేషన్ జరుగుతున్న దేశాల్లో మనం 3rd పొజిషన్లో. వార్షికంగా చూస్తే అడవుల వృద్ధి విషయంలో అయితే 3rd, అడవుల విస్తీర్ణం ఫారెస్ట్ కవర్ విషయంలో అయితే ప్రపంచంలో 9th పొజిషన్లో భారత్ ఉందంట. ఈ ర్యాంకులు గుర్తుంచుకోండి, ఎనఫ్. కాకపోతే ఇక్కడ మిస్లీనియస్ కొన్ని పాయింట్స్ చెప్తాను. సో చూడండి. వార్షికంగా అటవీ వృద్ధి జరుగుతున్న దేశాల్లో టాప్ పొజిషన్లో ఏ దేశం ఉందంటే చైనా విత్ హైయెస్ట్ యాన్యువల్ నెట్ గెయిన్ ఇన్ ఫారెస్ట్ ఏరియా. 2015 నుండి 2025 వరకు తీసుకుంటే అద్భుతమైన అటవీ వృద్ధిని చూస్తున్న దేశంగా చైనా ఉందట ప్రపంచంలో. 1.69 మిలియన్ హెక్టార్స్ పర్ ఇయర్ వృద్ధి అంట ఫారెస్ట్ కవర్ విషయంలో. సో ఇంత వృద్ధిని సాధిస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఫాలోడ్ బై రష్యా, 2వ స్థానంలో రష్యా ఉంది. ఆ తర్వాత ఇండియా వచ్చేసేసి పర్ ఇయర్కి 1,91,000 హెక్టార్స్ అటవీ వృద్ధి అనేది మన భారతదేశంలో చూస్తున్నామంట. సో యాన్యువల్గా చూస్తే వార్షికంగా అటవీ వృద్ధి విషయంలో భారత్ 3వ స్థానంలో. ప్రపంచ అడవులను గనుక తీసుకుంటే, దేశాల పరంగా తీసుకుంటే, ఫారెస్ట్ కవర్ గురించి తీసుకుంటే మనం 9వ స్థానంలోనంట. ఇక వరల్డ్ ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంది? ఈ నివేదిక ప్రకారము ప్రస్తుతం ప్రపంచంలో అటవీ విస్తీర్ణం ఎలా ఉంది, ఫారెస్ట్ కవర్ ఎలా ఉందట అంటే 4.14 బిలియన్ హెక్టార్స్ అంట. 4.14 బిలియన్ హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయంట ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఫారెస్ట్. దాదాపు ఈ ప్లానెట్ మన ఎర్త్ పైన దాదాపు 32%. సో ల్యాండ్ ఏరియాలో 32% అడవులు ఉన్నాయంట. ఓకేనా? ఈ నివేదిక చెప్తోంది. దాదాపు మొత్తం ప్రపంచంలో ఉన్న అటవీ విస్తీర్ణం 100% అనుకుంటే ఆ 100లో దాదాపు 54% రష్యా, బ్రెజిల్, కెనడా, USA, చైనా, ఈ 5 దేశాల్లో ఉందంట. గుర్తుంచుకోండి. ఇక అడవుల పరంగా తీసుకుంటే ఫారెస్ట్ కవర్ విషయంలో భారత్ 9వ స్థానంలో ఉంది. ఎనఫ్ ఈ రిపోర్ట్. ఓకేనా? సో మరి భారతదేశంలో ఫారెస్ట్ కవర్ పెరగడానికి, వార్షికంగా వృద్ధి విషయంలో అద్భుతంగా ఉండడానికి ఇటీవల చాలా చొరవ అనేది మన భారత ప్రభుత్వం కానివ్వండి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకుంటున్నాయి. ఓకేనా? సో గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2025 ప్రకారము భారత్ ప్రపంచవ్యాప్తంగా అటవీ విస్తీర్ణంలో 9వ స్థానం. అటవీ విస్తీర్ణంలో గత అంచనాలతో పోస్తే 2020 భారత్ 10వ స్థానంలో ఉంటే ఈసారి ఒక మెట్టు ఎక్కింది ఫారెస్ట్ కవర్ విషయంలో. అదనంగా వార్షిక అటవీ వృద్ధి విషయంలో భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో ఉందంట. చైనా, రష్యా ఆ సరసన భారత్ చేరింది 3rd పొజిషన్. ఈ నివేదికను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రీసెంట్గా విడుదల చేసింది. ఇండోనేషియాలోని బాలీలో విడుదల చేయడం జరిగింది FAO.
ఓకేనా, మీరు చూడండి ట్విట్టర్లో భూపేంద్ర యాదవ్ గారు నిన్నటి రోజున 22 అక్టోబర్ రోజున పోస్ట్ చేస్తారు. ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా అన్నిట్లలో కూడా కవర్ అయిన టాపిక్. మనం చెప్తున్న ప్రతి టాపిక్ కూడా సోర్స్ ఏంటంటే అఫీషియల్ సోర్సెస్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, న్యూస్ ఆన్ ఎయిర్ కానివ్వండి, ఆల్ ఇండియా రేడియో కానివ్వండి, జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, వాటి నుండి సేకరించిన సమాచారాన్ని మళ్ళీ నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీకు ఇలా పీపీటీ చేసి ప్రతి టాపిక్కి అడిషనల్ పాయింట్స్ని అడిషన్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏ రోజు టాపిక్స్ని ఆ రోజునే. ఓకేనా, సో చూడండి మరి భారత విజయానికి కారణాలు ఏంటి ఫారెస్ట్ విషయంలో అంటే ఈ ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న అటవీ పరిరక్షణ విస్తరణ విధానాల ఫలితంగా సాధ్యమైనని భూపేంద్ర యాదవ్ గారు చెప్తున్నారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన భారీ మొక్కలు నాటే కార్యక్రమాలు, ఏక్ పేడ్ మాకే నామ్ అనే ప్రధాని మోదీ పిలుపు ప్రజల్లో విస్తృతంగా స్పందన పొందడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇటీవల మనం చూసాము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నిటి కూడా మీరు లింక్ చేసుకోండి. ఇక గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ ఎవరు రిలీజ్ చేశారు? మరి FAOకి సంబంధించి మొదటి అసెస్మెంట్ రిపోర్ట్ అనేది 1948 నుండి చూస్తాం. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి అటవీ స్థితి అండ్ విధ్వంసము పెరుగుదలపై ప్రపంచ నివేదిక అనేది విడుదలవుతూ ఉంటుంది. రైట్. ఇక జాగ్రఫీలో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ ఒక టైఫూన్ అంటే ప్రాంతం గుర్తుకు రావాలి మీకు, చైనా ఆ పరిసర ప్రాంతాలు. తుఫాన్లను అవి సంభవించే ప్రాంతం ఆధారంగా వివిధ పేర్లతో పిలుస్తారు. జాగ్రఫీలో మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తుఫాన్లను అవి సంభవించే ప్రాంతం ఆధారంగా వివిధ పేర్లతో పిలుస్తాం. ఉదాహరణకు ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతంలో సంభవించే తుఫాన్లను సైక్లోన్స్ అంటాము. అదే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ ప్రాంతంలో సంభవించే తుఫాన్లను విలివిలిస్ అంటాము. అదే మనము వెస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో ఉదాహరణకు చైనా ఈ పరిసర ప్రాంతాల్లో సంభవించే తుఫాన్లను టైఫూన్లు అంటాము. అదే ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ కానీ అట్లాంటిక్ ఓషన్ ఈ ప్రాంతంలో సంభవించే తుఫాన్లను హరికేన్స్ అంటాము. హరికేన్ అంటే మనకు USA, మెక్సికో ఈ దేశాల్లో ఎక్కువగా మనం వింటూ ఉంటాము. మరి రీసెంట్గా టైఫూన్ ఫెంక్షన్ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల టైఫూన్ ఫెంక్షన్ ఏ ప్రాంతంపై ప్రభావంతో వార్తల్లోకి వచ్చింది అంటే చైనా సౌత్ ప్లేస్, దక్షిణ చైనా తీరానికి చేరువలో. ఓకేనా, టైఫూన్ ఫెంగ్షన్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఈ ఫెంక్షన్ అనే పదము ఫిలిప్పీన్స్ దేశం నుండి రావడం జరిగింది. ఓకేనా, సో గుర్తుంచుకోండి. సో చైనా జాతీయ వాతావరణ పరిశీలన సంస్థ నేషనల్ మెట్రలాజికల్ సెంటర్ ఫెంక్షన్ తుఫాను సమీపిస్తున్నందున ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. ఎల్లో అలర్ట్ తర్వాత జారీ చేయబోయేది రెడ్ అలర్ట్ అన్నట్టు, ఇక అతి తీవ్రమైంది అని చెప్పడం అన్నట్టు. ఓకేనా, సరిపోతుంది. ఈ తుఫాను లేదా టైఫూన్ అంటాం కదా, ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో సౌత్ చైనా సీ ప్రాంతంలో యోంగ్సింగ్ దావో నుండి సుమారు 170 కిలోమీటర్ల వాయు దిశలో ఉందంట. ఇదంతా అడిగారు, పేరు గుర్తుంచుకోండి. ఏ దేశంపై ప్రభావాన్ని చూపించింది అడగొచ్చు ఎగ్జామినేషన్లో. ఈ ఫెంక్షన్ అనే పేరు ఫిలిప్పీన్స్ నుంచి ప్రతిపాదించబడింది, గుర్తుంచుకోండి. ఓకేనా, తుఫాన్లకు పేర్లను లేదా నామకరణం చేసే దేశాలపైన కూడా ఎగ్జామినేషన్లో అడగచ్చు. ఇటీవల మన అరేబియా సముద్ర ప్రాంతంలో సంభవించిన ఒక తుఫాన్ సైక్లోన్ శక్తి నామకరణం చేసిన దేశం శ్రీలంక. ఇటువంటివి అడుగుతారు మీకు ప్రతిసారి కూడా. నేను వార్తలు నిలుస్తున్న ఈ కాంటెంపరీ టాపిక్స్ని లింక్ చేస్తున్నాను కూడా. ఓకేనా, ఇక మొట్టమొదటిసారి సూపర్లేటివ్ టాపిక్. వాస్తవానికి దోమలు కూడా లేని దేశం ఉందా అంటే ఉంది అని చెప్పొచ్చు. ఐస్లాండ్ లాంటి దేశము. ఓకేనా, శీతల ప్రాంతం ఉన్న దేశము ఐస్లాండ్. మరి అలాంటిది అతి త్వరలో ఇక ఐస్లాండ్కి కూడా ఆ ప్రత్యేకత ఉండకపోవచ్చు. ఐస్లాండ్లో కూడా దోమల ఉనికి అనేది ప్రారంభమైంది. ఐస్లాండ్, అంటార్కిటికా అక్కడ దోమలు కనబడు ఆ ప్రదేశాల్లో. శీతల ప్రాంతాలు ఇటీవల జరుగుతున్న వాతావరణ మార్పు కారణంగా క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు చాలా ఉన్నాయి. వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్కి కారణం మానవుడు, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల, మానవుడి వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ విపరీతంగా నమోదవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ జరుగుతోంది. ఆ గ్లోబల్ వార్మింగ్ విచ్ ఈజ్ లీడింగ్ టు క్లైమేట్ చేంజ్ వల్ల భూమి వేడెక్కుతోంది. ఆటోమేటిక్గా గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి, గ్లేషియర్ లేక్స్ పెరుగుతున్నాయి అండ్ సముద్ర మట్టం పెరుగుతోంది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కాన్సిక్వెన్సెస్లో చాలా ప్రాంతాల్లో కొత్తగా వర్షపాతాన్ని చూస్తున్నాం. ఉన్న ప్రాంతాలు ఎడారిమయమైపోతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఐస్లాండ్లో దోమల ఉనికి అనేది వార్తల్లో ఉంది. మొట్టమొదటిసారి ఐస్లాండ్లో దోమల దర్శనం అంట. దోమల లేని దేశము ఇప్పటి వరకు ఐస్లాండ్. అలాంటి ఐస్లాండ్లో తొలిసారి దోమలు కనిపించడం అనేది శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఐస్లాండ్ గుర్తుంచుకోండి. ఇప్పటివరకు దోమలు లేని ప్రపంచంలోని 2 ప్రధాన ప్రదేశాలు ఏంటంటే, ప్రధాన ప్రదేశాల్లో ఒకటి ఐస్లాండ్ మరియు అంటార్కిటికా.
ఇటీవల ఉష్ణోగ్రతలు పెరగడం, గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ జీవించలేని జీవరాశులు కూడా ఇప్పుడు జీవించే స్థితిలోకి వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాతావరణం వేడిమి కారణంగా కొత్త కీటక జాతులు, ముఖ్యంగా దోమలు ఐస్లాండ్లో కూడా స్థిరపడే అవకాశాలు పెరిగినాయి. ఈ దోమలు రెడ్ వైన్ రిబ్బన్ ప్రాంతంలో మొదట కనిపించినాయి ఐస్లాండ్లో. ఓకేనా? ఈ మార్పు ఐస్లాండ్ పర్యావరణ సమతుల్యతకు మరియు ప్రజా ఆరోగ్యానికి భవిష్యత్తులో సవాలు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లొకేషన్ చూడండి, ఐస్లాండ్ ఎక్కడ ఉంటుంది? ఓకేనా? ఐరోపా ఖండంలోని ఒక దేశము, శీతల ప్రాంతము. ఇక ఐస్లాండ్ దేశ రాజధాని వచ్చేసేసి రేక్జావిక్, కరెన్సీ వచ్చేసి ఐస్లాండిక్ క్రోనా. ఓకేనా? సరిపోతుంది. ఐస్లాండ్లో సుమారు 11% భూభాగము హిమంతో కప్పబడి ఉంటుంది. రైట్? ఐస్లాండ్లో వాతావరణం ఉత్తరార్ధగోళంలోని ఇతర దేశాల కంటే 4 రెట్లు వేగంగా వేడెక్కుతోందంట. ప్రస్తుతం వాతావరణ మార్పు ప్రభావం అక్కడ కనబడుతుంది చూడండి. హిమనదాలు కరుగుతున్నాయి, నదీ జలాలు వెచ్చగా మారుతున్నాయి, చేపల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వేడి వాతావరణంలో దోమలు అభివృద్ధి చెందడం అనేది సహజము. ఓకేనా? ఇక భారతదేశంలో గౌతమ్ అదానికి సంబంధించిన ఒక సంస్థ ఒక గుర్తింపుతో గ్రిడ్కి సంబంధించి ఘోడా విద్యుత్ కేంద్రానికి జాతీయ పవర్ గ్రిడ్ అనుసంధానానికి అనుమతిని ఇవ్వడం జరిగింది ప్రభుత్వము. ఈ ఘోడా ఎక్కడ ఉంది? విద్యుత్ కేంద్రం అంటే జార్ఖండ్లో ఉంది. ఓకేనా? దీన్ని పవర్ గ్రిడ్కి అనుసంధానం చేయడము డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. భారత ప్రభుత్వము అదాని పవర్ లిమిటెడ్కి జార్ఖండ్లోని ఘోడా అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ దాదాపు 1600 మెగావాట్లను జాతీయ విద్యుత్ గ్రిడ్కి అనుసంధానం చేసేందుకు అనుమతినిచ్చిందంట. గుర్తుంచుకోండి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఘోడా అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రం ఉంది? ఫస్ట్ పాయింట్ జార్ఖండ్. ఎవరు అనుమతినిచ్చారు? భారత ప్రభుత్వము. ఎందుకు అనుమతి ఇచ్చిందంటే, ఏ విషయంలో అనుమతి ఇచ్చిందంటే, ఆ ఘోడా అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ని జాతీయ విద్యుత్ గ్రిడ్కి అనుసంధానం చేసేందుకు అనుమతిని ఇచ్చింది. దాదాపు 25 ఇయర్స్ ఈ ఆమోదం అనేది అమల్లో ఉంటుంది. ఓకేనా? ఈ అనుసంధానం లైన్ ఇన్ లైన్ అవుట్ పద్ధతిలో కహల్గావన్ మైతాన్ ద్వారా జరుగుతుందంట. ఇదంతా అడుగురు ఎగ్జామినేషన్లో. కాకపోతే ఇటీవల న్యూస్లో ఉన్న ఈ అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందని అడుగుతారు. ఈ ప్లాంట్లో జార్ఖండ్లోని ఘోడా జిల్లాలో ఉంది. గుర్తుంచుకోండి. ప్రారంభంలో దీని ఉద్దేశం బంగ్లాదేశ్కు విద్యుత్ ఎగుమతి చేయడమే. కానీ 2025 సెప్టెంబర్ 29న విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ చట్టం 2003 అందులోని సెక్షన్ 164 కింద ఉత్తర్వులు జారీ చేసింది. దానివల్ల అదానీ పవర్కి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 ప్రకారము టెలిగ్రాఫ్ అధికారుల విద్యుత్ లైన్లు, పోస్టులు అమర్చే అధికారం కూడా లభించింది. గుర్తుంచుకోండి. ప్రతిపాదిత లైన్ ఘోడా జిల్లాలోని ఘోడా అండ్ పోరెహాట తహసీల్లో 56 గ్రామాల మీదుగా సాగనుందంట. గుర్తుంచుకోండి. గ్రిడ్కి అనుసంధానము ఘోడా గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదానీ పవర్ లిమిటెడ్ అనేది అహ్మదాబాద్, గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుంది. 1996లో స్థాపించబడిన సంస్థ గౌతమ్ అదానికి సంబంధించింది. రైట్? ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటాము. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. మనం పాలిటీలో భాగంగా చాలా సంస్థల గురించి చూసాము. కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాచ్యుటరీ బాడీస్ ఇలాంటివి. రాజ్యాంగంలోని ఏదో ఒక ఆర్టికల్లో ఒక సంస్థ గురించి కనుక ప్రస్తావన ఉందనుకోండి, దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాము. రాజ్యాంగంలో లేనప్పటికీ వివిధ చట్టాల ఆధారంగా, పార్లమెంట్ రూపొందించిన చట్టాల ఆధారంగా కనుక ఏదైనా సంస్థ ఏర్పడి పనిచేస్తుంది అనుకోండి, దాన్ని మనము స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ అంటాం. ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది చట్టబద్ధ సంస్థ. ఎన్జిటి యాక్ట్ 2010 ఆధారంగా ఏర్పడింది. ఓకేనా? ఇక్కడ కీలకమైన ఆదేశాలు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న ఒక నది విషయంలో ఎన్జిటి కీలక నిర్ణయం తీసుకుంది, ఆదేశించింది. కలెక్టర్ నుండి ఈ సమాచారాన్ని కూడా కోరుకోవడం జరిగింది. ఆ నది పేరు గుర్తుంచుకోండి, మార్కండా రివర్. మార్కండా నది కాలుష్యంపై నివేదిక సమర్పించాలని ఎన్జిటి ఆదేశాలు జారీ చేసింది. 2 రాష్ట్రాలకి ఇంపార్టెన్స్ ఉన్న నది ఇది, మార్కండా రివర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. జాతీయ హరిత ట్రిబ్యునల్ హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా కాలుష్య నియంత్రణ బోర్డులు, అలాగే సిర్మౌర్ జిల్లా కలెక్టర్ నుండి మార్కండా నది కాలుష్యంపై వివరణమైన నివేదికను కోరిందంట. పరిశ్రమల నుంచి వెలువడే రసాయన పదార్థాలు నదిలో కలుస్తున్నాయి, ఎమిషన్స్ అనేవి డైరెక్ట్గా నదిలోకి కలుపుతున్నారంట. ఈ నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. మార్కండా నది స్థానిక ప్రజలకు పవిత్రంగా, జీవనాధారంగా భావించబడుతుంది. మరి అది ఇప్పుడు పొల్యూషన్ అవ్వడం అనేది చాలా వరకు చర్చనీయాంశమైంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్జిటి యొక్క ఉద్దేశం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇలా నదుల కాలుష్యం పైన ప్రశ్నించడము, విచారించడము, తీర్పు ఇవ్వడము ఇటువంటివి. అండ్ కాలుష్యానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడము,
కేసులను స్వీకరించడం ఇవన్నీ కూడా. ట్రిబ్యునల్ అంటే ఏంటంటే పలానా అంశం పైన పనిచేసేది. గ్రీన్ ట్రిబ్యునల్ అంటే పర్యావరణ సంబంధిత అంశాలపైన, వాటర్ ట్రిబ్యునల్ అంటే వాటర్ పైన అన్నట్టు అలాగా. ఓకేనా? సో ఎన్జిటి ఆదేశాల ముఖ్యాంశాలు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు మార్కండ నదిలో కలుస్తున్న డ్రైన్ల సంఖ్య స్థితిపై వివరాలను సమర్పించాలి. పరిశ్రమల నుండి వ్యర్థ జలాలు అనుసంధానమయ్యేలా లేదా అన్నది పరిశీలించాలి. ఓకేనా? సో గుర్తుంచుకోండి, హిమాచల్ ప్రదేశ్ హర్యానా బోర్డులు రెండు నది నీటిలోని కాలుష్య స్థాయిని అంచనా వేయడానికి నీటి నమూనాలను సేకరించి పరీక్షించాలని ఆ నివేదికలను కూడా సమీక్షించిన తర్వాత పంపమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. మార్కండ నది హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా రాష్ట్రాల గుండా ప్రవహించే పవిత్ర నది, యమున ఉపనది, అది యమునా రివర్కి. నదికి పేరు మార్కండేయ మహర్షి పేరు మీదుగా వచ్చింది, గుర్తుంచుకోండి. ఓకేనా? జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేది 2010 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ఎన్జిటికి ప్రస్తుత చైర్పర్సన్గా జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదైనా ఒక సంస్థ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ సంస్థకి సంబంధించి బేసిక్ పాయింట్స్, జీకే పాయింట్స్ ఇస్తున్నాను. ఎప్పుడు ఏర్పాటైంది, హెడ్ క్వార్టర్ ఇక్కడ, ప్రస్తుతము ఆ సంస్థకి కీలక హోదాలో ఎవరున్నారు, ఇవన్నీ కూడా వార్తల్లో నిలుస్తున్న ఒక అంశాన్ని కన్సల్ట్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ మీకు సబ్జెక్ట్ని అందిస్తూనే ఉన్నాను. ఓకేనా? గుర్తుంచుకోండి. రైట్. భారతదేశంలో పర్యావరణ న్యాయ సంస్థలను కనుక అబ్జర్వేషన్ అనుకోండి, ఎన్జిటి కానివ్వండి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, స్టేట్ బోర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇక అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో నూతన జీవజాతుల గురించి వార్తల్లో రెగ్యులర్గా చూస్తున్నాము. జీవజాతులు, వృక్ష జాతులు, ఇటువంటి టాపిక్స్ని మనం హిందూ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్లో ఐడెంటిఫై చేయొచ్చు. ఇటువంటి టాపిక్స్ చూస్తున్నప్పుడు ఏ జీవి ఏ ప్రాంతంలో బయటపడింది, లేదా ఏ వృక్ష జాతి ఏ ప్రాంతంలో బయటపడింది, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, సైంటిఫిక్ నేమ్ సాధారణంగా చూడాలి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు ఎక్కువగా వీటిపైన ఫోకస్ చేయట్లేదు, కానీ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో చాలా అడుగుతున్నారు క్వశ్చన్స్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నారు. కాబట్టి మీకు ఈ టాపిక్స్ని అన్నీ కవర్ చేస్తున్నాను నేను. అన్ని పోటీ పరీక్షలకు కూడా వన్ స్టాప్ సొల్యూషన్ మన కరెంట్ అఫైర్స్. మన కరెంట్ అఫైర్స్తో మీరు భారతదేశంలో జరిగే ఏ పోటీ పరీక్షకైనా కూడా హాజరవ్వచ్చు. 100% కరెంట్ అఫైర్స్ కోణంలో మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. జనరల్ స్టడీస్లో కూడా మ్యాథ్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేరళలోని సైలెంట్ వ్యాలీ, మనం సైలెంట్ వ్యాలీ అనేది పర్యావరణ ఉద్యమాల సందర్భంగా మీరు సోషియాలజీలో కానివ్వండి, జాతీయ స్థాయిలో ప్రముఖ ఉద్యమాల గురించి చూసినప్పుడు, పర్యావరణ ఉద్యమాల గురించి చూసినప్పుడు సైలెంట్ వ్యాలీ ఉద్యమం, లయన్ టెయిల్డ్ మకాక్ అని చెప్పేసి అవి చూస్తారు కేరళలో. సో కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో తుమ్మెదలు, ఒడోనేట, సో తుమ్మెదల జాతులు రీసెంట్గా 6 గుర్తింపు పొందినాయి. ఒడోనేట. ఈ సర్వేను సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ మరియు సొసైటీ ఫర్ ఒడోనేట్ స్టడీస్ సంయుక్తంగా నిర్వహించినాయి, ఒడోనేట్ తుమ్మెదలకు సంబంధించి. ఓకేనా? కొత్తగా గుర్తించిన 6 జాతులు ఏంటంటే, ఒకటి లాంగ్ లెగ్డ్ క్లబ్ టైల్, ఫస్ట్ది. సో గుర్తుంచుకోండి. సెకండ్ వచ్చేసి ఫ్రేజర్స్ టారెంట్ హాక్, సైంటిఫిక్ నేమ్స్ ఈ పక్కన ఇచ్చినవన్నీ కూడా. ఓకేనా? డార్క్ డాగర్ హెడ్ సైంటిఫిక్ నేమ్, బ్లూ నెక్డ్ రిటైల్. ఓకేనా? నెక్స్ట్ వైనాడ్ టారెంట్ డాట్, బ్లాక్ అండ్ ఎల్లో బ్యాంబూ టైల్, ఇవన్నీ కూడా సైంటిఫిక్ నేమ్స్. సైంటిఫిక్ నేమ్స్ 1-2 సార్లు చూడండి, ఎగ్జామినేషన్ ఇస్తే ఐడెంటిఫై చేయండి, సరిపోతుంది. ఈ ఆవిష్కరణలో వెస్టర్న్ ఘాట్లోని జీవవైవిధ్య సంపదను మరింతగా ప్రతిబింబిస్తున్నాయి. వెస్టర్న్ ఘాట్స్ 6 రాష్ట్రాల గుండా విస్తరించి ఉంటుంది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. వెస్టర్న్ ఘాట్స్ని 2012 సంవత్సరంలో యునెస్కో భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ప్రస్తుతం యునెస్కోకి సంబంధించి 8 హాట్ స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ప్రపంచంలో ఉన్న వాటిలో మన వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. బయోడైవర్సిటీకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? సో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే కేరళ పాలక్కడ్లో, 1984లో స్థాపన. ఓకేనా? అక్కడ వీటిని కనుగొనడం జరిగింది. రైట్. ఇక రాక్షం చిట్కుల్ వన్యప్రాణి అభయారణ్యం, ఇటీవల వార్తలు నిలుస్తున్న ఫారెస్ట్ ఏరియాస్ కానీ, రిజర్వ్స్ కానివ్వండి, టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది అది ఎక్కడుంది అంతే. సో రాక్షం చిట్కుల్ వన్యప్రాణి అభయారణ్యం ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అక్కడ అంతర్జాతీయ పక్షి వీక్షణ కార్యక్రమం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ బర్డ్ సైటింగ్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. ఓకేనా? సో పేరేంటిది? రాక్షం చిట్కుల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏ రాష్ట్రంలో ఉంది అంటారు, న్యూస్లో వచ్చింది కాబట్టి, అంతర్జాతీయ స్థాయిలో న్యూస్లోకి వచ్చింది కాబట్టి అడగవచ్చు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రాక్షం చిట్కుల్ వన్యప్రాణి అభయారణ్యంలో అంతర్జాతీయ పక్షి వీక్షణ కార్యక్రమం అనేది జరిగింది. 15 దేశాల నుండి వచ్చిన పాల్గొనేవారు ఈ కార్యక్రమంలో 35 కంటే ఎక్కువ పక్షి జాతులను గుర్తించారంట.
సరిపోతుంది. ఇది హిమాలయ పర్వత ప్రాంతంలోని అరుదైన పర్యావరణ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే ప్రత్యేకమైన శీతల ఎడారి, కోల్డ్ డిజర్ట్ ఎకోసిస్టమ్. రీసెంట్గా మనం చూస్తాం యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్లో భారతదేశం నుండి 13th ఐటమ్గా దీన్ని గుర్తించడం జరిగింది. ఓకేనా, రైట్. ఈ అభయారణ్యం ఎక్కడ ఉంది అని అడుగుతారు, అంతే సరిపోతుంది. కిన్నౌర్ డిస్టిక్లో ఉంది. ఓకేనా, చిట్కుల్ గ్రామం. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం చాలా అంశాలు చూస్తున్నాం. వార్తలు నిలుస్తున్న వ్యాధులు, వాటికి అడ్డుకట్ట వేయడం జరుగుతున్న పరిశోధనలు మరియు డిఫరెంట్ ఇన్నోవేషన్స్, ఏ పరిశోధనతో ఏ శాస్త్రవేత్తలు ఏ యూనివర్సిటీ వార్తల్లోకి వచ్చింది, ఏ రీసెర్చ్ సెంటర్ న్యూస్లోకి వచ్చింది, ఇవి చూడాలి. ఇక్కడ నాగాలాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సాధించిన ఒక అద్భుతమైన పరిశోధనా విజయము. ముఖ్యంగా మధుమేహ వ్యక్తులు ఉంటారు కదా, మధుమేహంతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారికి గాయాల బారి నుండి ఉపశమనం కలిగించే విధంగా. సో మధుమేహులకు వరం సినాపిక్ యాసిడ్ వృక్ష మూలకాన్ని కనుగొన్నారు నాగాలాండ్ శాస్త్రవేత్తలు. నాగాలాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మధుమేహంతో బాధపడే వారిలో గాయాలు త్వరగా మానడానికి దోహదపడే ఒక వృక్ష మూలకం, ప్లాంట్ కాంపౌండ్ కనుగొన్నారు. వృక్షాల నుండి. మీరు ఫార్మకాగ్నసీ ఇవన్నీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఓకేనా. సో ఈ సహజ రసాయన సమ్మేళనం పేరు ఏంటంటే సినాపిక్ యాసిడ్. ఇటీవల దీనిపైన ఎవరు పరిశోధన చేశారు, ఎవరికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రీ క్లినికల్ ట్రయల్స్లో, క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే ఏదైనా మెడిసిన్ కానీ ఏదైనా పరిశోధన కానీ దాని ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి ఫస్ట్ కొన్ని జంతువులపైన పరీక్షిస్తారు, తర్వాత వాలంటీర్స్ పైన వైద్యుల బృందం పరిధిలో అలా చూసి అన్ని ఫలితాలు ఓకే ట్రయల్స్లో పాస్ అయినాయి క్లినికల్ ట్రయల్స్లో అంటే అప్పుడు మార్కెట్లోకి వస్తాయి. గాయమైన చోట కణజాల మరమ్మతులను ప్రోత్సహించే సిర్టిన్ 1 చర్యాక్రమంను యాక్టివ్ చేసి సినాపిక్ యాసిడ్ గాయం త్వరగా మానడానికి సహాయపడుతుందని సైంటిఫిక్ రిపోర్ట్ జర్నల్లో ప్రస్తుతంగా 5వ దినం చెప్పింది. ఏ పరిశోధకులు చేశారు? ఈ సినాపిక్ యాసిడ్ ఎవరి కోసం ఉద్దేశించబడింది? మధుమేహ వ్యాధి, ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా గాయం ఏందనుకోండి అంత సులభంగా గాయం మానదు, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీని ద్వారా వాళ్ళకు ప్రయోజనం, ఒక వరం అనుకోవచ్చు. సినాపిక్ యాసిడ్ ఇది ఒక ఫినాలిక్ కాంపౌండ్, పంటలు విత్తనాలు ధాన్యాలు సహజంగా లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో ప్రసిద్ధి చెందిందంట. ఓకేనా. సిట్విన్ అంటే ఇది శరీర కణజాల మరమ్మతులు మాన్పు ప్రక్రియలో కీలకమైన ప్రోటీన్. ఓకేనా. ఇక డయాబెటీస్ మిలిటస్ ఉంటుంది, డయాబెటీస్ ఇన్సిపిడస్ ఉంటుంది. డయాబెటీస్ మిలిటస్ అంటే ఇన్సులిన్ హార్మోన్ లోపం లేదా ప్రతిఘటన వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడము. అందుకే వాళ్ళకి ఏం చేస్తారు, షుగర్తో బాధపడే వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వడం కానీ వాళ్ళు గ్లిక్లజైడ్ లాంటివి కానివ్వండి అటువంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఇక మన తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మొట్టమొదటిసారి తెలుగు సాహితీ ఉత్సవం అనేది జరుగుతుంది. తెలుగు సాహితీ ఉత్సవము ఎవరి ఆధ్వర్యంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో చూద్దాము. తొలిసారిగా హైదరాబాద్లో తెలుగు సాహితీ ఉత్సవం జరగనుంది. ఇప్పటివరకు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ పేరుతో జరిగే ఉత్సవాలు ప్రధానంగా ఆంగ్ల సాహిత్యానికి పరిమితం అయ్యేవి. ఈసారి మాత్రం తెలుగు సాహిత్య ప్రియుల కోసం ప్రత్యేకంగా ఈ వేడుకను ఛాయా రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ? ప్రత్యేకత, తెలుగుకి ఇంపార్టెన్స్ ఇస్తూ. ఈ ఉత్సవం అక్టోబర్ 25న అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీగా పేరొందింది. భారతదేశంలో అతిపెద్ద ఓపెన్ యూనివర్సిటీ అంటే ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఓకేనా, గుర్తుంచుకోండి. తెలుగు రచయితలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ రచయితలు కూడా ఇక్కడికి వచ్చి పాల్గొంటారంట. అంబేద్కర్ విశ్వవిద్యాలయం 1982 ఇయర్లో ప్రారంభము, స్థాపన, ప్రధాన కార్యాలయం జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇది భారతదేశ తొలి ఓపెన్ యూనివర్సిటీల్లో ఒకటి. ఓకేనా. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం జనవరిలో జరుగుతుంది. దేశీయ అంతర్జాతీయ రచయితల వేదిక. ఇక ఛాయా రీసోర్స్ సెంటర్ సాహిత్యం, అనువాదం, పబ్లిషింగ్, కళల ప్రోత్సాహానికి పనిచేసే సంస్థ. ఇక మన తెలుగు వ్యక్తులను తీసుకుంటే కొంతమంది ప్రముఖులు, రచయితలు, సాహిత్య రంగంలో గుర్తింపు పొందినవారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆధునిక తెలుగు చరిత్ర రచనలో పితామహుడు, ఆంధ్రుల చరిత్ర రచయిత. గుర్రం జాషువా గారు దళిత కవిత్వ పితామహుడు, ప్రముఖ రచన గబ్బిలం. మగ్దుమ్ మొయినుద్దీన్ విప్లవ కవి, కార్మిక ఉద్యమ కవిత్వానికి ప్రతినిధి. గోరటి వెంకన్న సమకాలీన వాగ్గేయ కవి, ప్రజా కవిత్వానికి ప్రతీకతను. ఇక నెక్స్ట్ జస్టిస్ వర్మ కేసు విషయంలో తొలగింపుకు సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీలో చూస్తున్నాం మనము. జస్టిస్ వర్మ ఒక న్యాయమూర్తి, తన ఇంట్లో కోట్ల కట్టలు బయటపడ్డాయి. న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉందా అనే ఒక ప్రశ్నకి అవకాశం ఇచ్చిన ఒక అంశము. మనం లాస్ట్ 6 monthsలో జస్టిస్ వర్మ కేసు చాలాసార్లు చూసాము.
దానికి సంబంధించి ఇంకొక పాయింట్ అడిషన్ చేసుకోండి. జస్టిస్ వర్మ కేసు విచారణకు లోక్సభ కన్సల్టెంట్ని నియామకం చేసింది. ఎవరి ఆధ్వర్యంలో? ఓకేనా. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అక్టోబర్ 17, 2025 జస్టిస్ యశ్వంత్ వర్మపై అవినీతి ఆరోపణల విచారణకు ఏర్పాటు చేసిన కమిటీకి రీసెంట్గా కరణ్ ఉమేష్ సాల్వి తనని కన్సల్టెంట్గా నియమించారు పార్లమెంటు నుండి. అంటే పార్లమెంట్ మెంబర్ కాదు, కన్సల్టెంట్గా. ఈ కమిటీని జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 కింద ఏర్పాటు చేశారు. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఏ సంవత్సరం అంటారు? 1968. అంటే ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉంటారు కదా, వారిపైన జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆధారంగా విచారణ జరుపుతారు. గుర్తుంచుకోండి. అది న్యాయ వ్యవస్థ ఆధ్వర్యంలో అయితే 3 ఆధ్వర్యంలో. ఓకేనా. సో సుప్రీంకోర్టు గతంలో ఏర్పాటు చేసిన విచారణ ప్యానెల్ జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. 2025 మార్చి 14 ఆయన ఢిల్లీలోని జస్టిస్ వర్మ ఢిల్లీలోని అధికారిక నివాసంలో దగ్ధమైన నోట్ల కట్టలు లభించాయని రిపోర్టులో వెలువడిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రారంభమైనాయి. అనంతరం ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 భారతదేశంలో ఉన్నత న్యాయమూర్తులపై అవినీతి లేదా దుర్వ్యవహారం ఆరోపణలు వస్తే విచారణ జరిపే చట్టము. ఓకేనా. సో గుర్తుంచుకోండి, సరిపోతుంది. మీకు ఇదంతా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక జడ్జిని తొలగించాలంటే ప్రక్రియ ఏంటి, ఫస్ట్ విచారణ కమిటీ ఎవరు వేస్తారు, పార్లమెంట్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎంత మెజార్టీతో పాస్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది. జస్టిస్ వర్మ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసాం గతంలోనే. ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఆ కేసు విచారణకు లోక్సభ కన్సల్టెంట్ నియామకం మాత్రమే న్యూస్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్, భారత ఆర్మీ నుంచి నీరజ్ చోప్రాకు గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజున మనం చూసాము. అక్టోబర్ 22 న్యూఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరియు ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న ఉపేంద్ర ద్వివేది గారి సమక్షంలో కర్నల్ ర్యాంక్. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో వాస్తవానికి యూత్ ఐకాన్గా చెప్పొచ్చు. తను చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ 2021లో జరిగినాయి. ఆగస్టు 7 రోజున 2021 ఆగస్టు 7 రోజున జావెలిన్ త్రో తను విసిరిన జావెలిన్ త్రో అనేది భారతదేశ చరిత్రలో ఒక చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్లో స్వర్ణ పథకం జావెలిన్ త్రోలో. అందుకే ఆగస్ట్ 7ని జావెలిన్ త్రో డేగా కూడా మనం జరుపుకుంటున్నాము. ఆ తర్వాత 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో తను రజత పథకాన్ని సాధించాడు. ఇది కాకుండా చాలా అంతర్జాతీయ వేదికల్లో అద్భుతమైన ఆట ప్రదర్శనని ఇస్తున్నాడు నీరజ్ చోప్రా, హర్యానాకు చెందిన మన జావెలిన్ త్రోయర్. సో తనకి ఆర్మీలో ఇప్పటికే తన ఆర్మీలో ఉన్నాడు. తనకి మరొకసారి ఇప్పుడు కర్నల్ ర్యాంక్ అధికారికంగా. భారత ప్రముఖ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పథక విజేత నీరజ్ చోప్రాకు భారతీయ ఆర్మీ గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్ని ప్రదానం చేసింది. హానరరీ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్. కల్నల్ ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారి సమక్షంలో ఈ గౌరవాన్ని అందజేశారు. ప్రభుత్వ గెజిట్ ప్రకారం నీరజ్ నియామకం ఏప్రిల్ 16న అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఆయన 2016 ఆగస్టులో నాయబ్ సౌబేదారుగా ఆర్మీలో చేరారు. ఇప్పుడు హానరరీ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ పొందడం జరిగింది. ఇక నీరజ్ చోప్రాకి సంబంధించిన పురస్కారాలను అబ్జర్వ్ చేస్తే గతంలో పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం. ఈ పేరు ఎప్పటి నుండి వచ్చిందంటే 2021. అంతకుముందు రాజీవ్ ఖేల్ రత్న ఉండే. అర్జున పురస్కార గ్రహీత, అలాగే పరమ విశిష్ట సేవా పథకము, విశిష్ట సేవా పథకం గెలుచుకున్నారు. సో ఒలింపిక్స్లో తను సాధించిన ఘనత. 2023లో వరల్డ్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టి చరిత్ర సృష్టించాడు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, డైమండ్ లీగ్లో కూడా స్వర్ణ పథకాలు గెలుచుకున్నాడు. ఓకేనా. ఇక నీరజ్ చోప్రా 1997 డిసెంబర్ 24 జన్మించారు, హర్యానా రాష్ట్రము. ఓకేనా. లెఫ్టినెంట్ కర్నల్ హోదా రావడం జరిగింది. ఇక భారత ఆర్మీ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఆర్మీ చీఫ్గా ఉన్నారు. ఓకేనా. రైట్. అర్జున అవార్డుని 1961లో ప్రారంభించారు. క్రీడారంగానికి సంబంధించి క్రీడారంగంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులకు ఇస్తారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారము 2021 నుండి మేజర్ ధ్యాన్ చంద్ గారి పేరుతో ఇస్తున్నాము. ఇక క్రీడలకు సంబంధించి ఒక వ్యక్తి, భారత క్రికెటర్ల సంఘము ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్కి మొట్టమొదటిసారి ఒక మహిళా అధ్యక్షురాలు రావడం జరిగింది, శాంతారంగా స్వామి గారు. పేరు గుర్తుంచుకోండి. మొట్టమొదటి అనే పదంతో ఎవరైనా మహిళలు వార్తల్లోకి వచ్చారంటే వాటిపైన పోటీ పరీక్షలో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సింది ప్రశ్నని. సో ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ చరిత్రలోనే తొలి మహిళా అధ్యక్షురాలిగా శాంతారంగా స్వామి గారు.
2025 అక్టోబర్లో భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ శాంతారంగ స్వామి భారత క్రికెటర్ల సంఘం ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలు కావడం చారిత్రాత్మకం, గుర్తుంచుకోండి. ఓకేనా, తను కర్ణాటకకు చెందిన వ్యక్తి. సో భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందినవారు. ఓకేనా, ఇంకా భారత క్రికెటర్ల సంఘం ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ 2019లో ఏర్పాటైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు అనుబంధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రిటైర్డ్ పురుష మరియు మహిళా క్రికెటర్ల హక్కులు, సంక్షేమం, పెన్షన్స్ అండ్ వైద్య సదుపాయాల పరిరక్షణ కోసము. రైట్. ఐసీఏ ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ముంబై. ఇక బీసీసీఐ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు ఏదంటే మన బీసీసీఐ. 1928 ఇయర్లో స్థాపితం. ముంబై కేంద్రం పనిచేసిన ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్గా రీసెంట్గా మిథున్ మన్హాస్ మొట్టమొదటిసారి జమ్మూ కాశ్మీర్ నుండి ఒక పర్సన్ బీసీసీఐ ప్రెసిడెంట్గా. ఓకేనా, ఇక అమెరికా గ్రాండ్ మాస్టర్, చెస్ గ్రాండ్ మాస్టర్ సో ఫిడే చెస్ గ్రాండ్ మాస్టర్ ఇటీవల జస్ట్ యుక్త వయసులోనే 29 ఇయర్స్ ఏజ్లోనే మరణించడం అనేది ప్రపంచాన్ని చాలా బాధకి గురి చేసిందని చెప్పొచ్చు. ఫిడే చెస్ గ్రాండ్ మాస్టర్, అమెరికా గ్రాండ్ మాస్టర్ డానియల్ నారోడిస్కీ ఇటీవల మృతి చెందారు. ఓకేనా, ఆ మృతికి కారణాలు అవన్నీ కూడా పేపర్లో ఇవ్వలేదు, బట్ గుర్తుపెట్టుకోండి. చెస్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తుతూ అమెరికన్ గ్రాండ్ మాస్టర్ డానియల్ నారోడిస్కీ అకస్మాత్తుగా మృతి చెందారు. కేవలం 6 ఏళ్ల వయసులో చెస్ ఆడటం ప్రారంభించిన అతను 17 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ నామ్ని పొందాడు. కేవలం తను చెస్ ప్లేయర్గానే కాదు, చెస్కి సంబంధించి చాలా పుస్తకాలు రాశాడు. విశ్లేషకుడు, శిక్షకుడు కూడా. యూట్యూబ్లో ఒక ఛానల్ని ప్రారంభించి కూడా తను చెస్కి సంబంధించిన టిప్స్ ఇస్తున్నాడు. చెస్పై అనేక పుస్తకాలు రాసి ప్రపంచవ్యాప్తంగా యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలిచిన వ్యక్తి. ఆటపై అవగాహన పెంచేందుకు డానియా పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి రెగ్యులర్ లైవ్ స్ట్రీమ్స్ని కూడా నిర్వహించాడు. సో ఇటీవల మృతి చెందారు. తన మృతి పట్ల ప్రపంచ చెస్ మొత్తం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఫిడే ప్రత్యేకంగా తనకి ఏమంటాం సంతాపాన్ని ప్రకటించింది. ఫిడే అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్, అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే. గుర్తుంచుకోండి, లస్సానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. సో అమెరికా చెందిన గ్రాండ్ మాస్టర్. ఓకేనా, ఫిడే. ప్రస్తుతం ఫిడేకి అధ్యక్షుడిగా ఎవరున్నారంటే ఆర్కాడీ ద్వోర్కోవిచ్. గుర్తుంచుకోండి, ఏదైనా అంతర్జాతీయ సంస్థకి సంబంధించి కానీ అంతర్జాతీయ క్రీడా సమాఖ్య గురించి కానీ మనం చూస్తున్నప్పుడు దానికి ఎవరు ప్రస్తుతం హెడ్గా ఉన్నారు, చీఫ్గా ఉన్నారు కూడా మీకు సమాచారాన్ని అందిస్తున్నాను. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అభ్యర్థులను నేను కోరుకునేది ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు వీడియో అందిస్తున్నాను. ప్రతిరోజు అందిస్తున్నాను. ఎటువంటి ఫెస్టివల్ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే లైక్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో మీకు క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. అండ్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఎంత ఇంపార్టెంట్ అంటే పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తాను వాటిని ప్రతిరోజు ఒకటి చొప్పున మీ ముందు ఉంచుతున్నాను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. నెక్స్ట్ డే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. మీకు ప్రశ్నకి సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పైనా పర్లేదు, హాఫ్ ఆన్సర్ తెలిసినా పర్లేదు. ఎలాగో నెక్స్ట్ డే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు ఈ టాపిక్ పట్ల క్లారిటీ వస్తుంది. ఇక కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుండి కానీ లేదా ఇదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి, మీరు 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని ఇవ్వండి, తెలియజేయండి. ఓకేనా. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను ఎవరు విడుదల చేస్తారు ప్రతి ఏడాది కూడా? మొదటిసారి దీన్ని ఏ సంవత్సరంలో విడుదల చేశారు? ఇటీవల విడుదలైన నివేదికకు ఏ పేరుతో రిలీజ్ చేస్తారు? ఆ టైటిల్ కూడా చెప్పాను మీకు నిన్నటి క్లాస్లో. ఇది కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది టాపిక్. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్ జైమెక్స్ విన్యాసము జపాన్ ఆతిథ్యంలో జరుగుతోంది. అండ్ గ్లోబల్ ఫారెస్ట్ అసెస్మెంట్ 2025 అందులో భారతదేశానికి సంబంధించిన 2 ర్యాంకులు గుర్తుంచుకోండి. అండ్ సౌత్ చైనా ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న ఒక టైఫూన్ ఫెంక్షన్. అండ్ మొట్టమొదటిసారి ఐస్లాండ్లో దోమల దర్శనం అనేది చూడడం జరిగింది. అండ్ గోడా విద్యుత్ కేంద్రానికి జాతీయ పవర్ గ్రిడ్ అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. గోడా విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందంటే జార్ఖండ్ రాష్ట్రంలో.
ఇక మార్కండ నది కాలుష్యంపై నివేదిక సమర్పించాలని ఎన్జిటి ఆదేశాలు ఏ రాష్ట్రాల కంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి, హర్యానా రాష్ట్రానికి. ఇక సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కులో కొత్తగా గుర్తించబడిన 6 తుమ్మెదల జాతులు, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ రాక్షం చిటుకుల్ వన్యప్రాణి అభయారణ్యం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఒక ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్తో ఏ రాష్ట్రంలో ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో. అండ్ మధుమేహులకు వరం సినాపిక్ యాసిడ్ వృక్ష మూలకం అని చెప్పేసి నాగాలాండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. హైదరాబాద్లో తొలి తెలుగు సాహితీ ఉత్సవం అక్టోబర్ 25న జరగనుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. అండ్ జస్టిస్ వర్మ కేసు విచారణకు లోక్సభ కన్సల్టెంట్ని నియమించడం జరిగింది, అడ్వకేట్ కరణ్ ఉమేష్ సాల్వి. అండ్ భారత ఆర్మీ నుంచి నీరజ్ చోప్రాకు గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్ రావడం జరిగింది, నిన్నటి రోజున చూసాం మనం. అండ్ భారత క్రికెటర్ల సంఘం ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్కి తొలి మహిళా అధ్యక్షురాలిగా శాంతారంగస్వామి గారు. అండ్ అమెరికా గ్రాండ్ మాస్టర్ చెస్కి సంబంధించి డానియల్ నారోడిస్కి ఇటీవల మరణించడం జరిగింది. అండ్ ఈరోజు ప్రశ్న, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను ఎవరు విడుదల చేస్తారు? మొదటిసారి దీనిని ఏ సంవత్సరంలో విడుదల చేశారు? ఇటీవల విడుదలైన నివేదిక పేరేంటి? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో పట్ల మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. అండ్ ఏమన్నా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.